ఏంటి చీకట్లో కూర్చున్నావు? అమ్మ పాప ఎక్కడా? ఏంటి తలుపు గడేసావు? సీతారా, సీతారా, ఏం చేస్తున్నావు? తలుపు ఎందుకు గడేస్తున్నావు? తెరవు, తలుపు తెరవు. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మన మధ్యలో ఎక్కడైనా కలుస్తామని అన్నానుగా, కానీ అది ఇక్కడ అనుకోలేదుగా. ఏంటి మిస్టర్ వివేక్? సీతారా, సీతారా, ఏం చేస్తున్నావు నువ్వు? ముందు మీరు కూర్చోండి. ఎందుకు కూర్చోవాలి? కూర్చోండి. ఏంటండి వివేక్, కూర్చోండి. రా కూర్చో. మీరేంటి నన్ను విచారించబోతున్నారా? నోరు మూసుకోరా. ఇక మేము చెప్పేది మాత్రమే నువ్వు వినాలి, అర్థమైందా? మిస్టర్ వివేకానంద, నా యూట్యూబ్ ఛానల్ కి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐషూస్ బ్లాగ్ ఈ రోజు ఎపిసోడ్ వైరల్ అవుతుందని నేను పొద్దున్నుంచి ప్రోమో ఇస్తున్నాను. అందుకని వ్యూవర్స్ ఈగర్ గా ఎదురు చూస్తూ ఉన్నారు. మనం స్టార్ట్ చేద్దామా? నేను లైవ్ గా వెళ్తాను. ఓకే, అక్కడ అన్ని సెట్ చేసావు కదా, ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు, ఇక్కడంతా ఓకే. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్ గైస్, ఇట్స్ మీ ఐషు. వెల్కమ్ బ్యాక్ టు ఐషూస్ బ్లాగ్స్. ఎప్పుడూ నేను రికార్డెడ్ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను, కానీ ఈ రోజు లైవ్ లోకి రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అది మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ రోజు ఈ లైవ్ లో మరొక సమస్య గురించి మాట్లాడబోతున్నాం. సొల్యూషన్ మీరే చెప్పాలి. అండ్ యూ హ్యావ్ టు సజెస్ట్ ద క్లైమాక్స్ టు. ఓకే, దెన్ వాచ్. నేనిప్పుడున్నది తెనాలిలో ఉన్న ఒక అందమైన గ్రామంలో ఉన్న ఒక ఇంట్లో. వివేకానందర్ అనే వారింట్లో. ఈ వివేకానందరే ఈ రోజు మన లైవ్ కొచ్చిన స్టార్. వివేకానందని పరిచయం చేయడానికి ముందు అతని జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇద్దరిని మీకు పరిచయం చేస్తాను. సితారా, ఈవిడి సితారా, వివేకానంద భార్య. ఇక్కడ పంచాయత్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. ఇక సితారా మాట్లాడతారు. నమస్కారం, నేను ఒక మామూలు ఆడదాన్నే. అనే చూసారా? ఒకసారి చూడు. 7 సంవత్సరాలు అయింది. మాకు అమ్మాయి ఉంది. నా భర్త వాళ్ళ అమ్మగారింట్లోనే నేను ఉంటున్నాను. నా భర్త ఒక ప్రత్యేకమైన వ్యక్తి, చాలా మంచివారు. ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఆయన అంటే చాలా గౌరవం. ప్రేమగా చూసారా? కానీ ఇది అతని నిజ స్వరూపం కాదు. రాత్రి మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మరో విధంగా మారిపోతారు. ఈమె మిగతా విషయాలు చెప్పడానికి ముందు మీకు ఇంకొకరిని పరిచయం చేస్తాను.